సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ భారతదేశంలోనే ముఖ్యమైన రైల్వే స్టేషన్లలో ఒకటి. ఇది తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్కు అతి సమీపంలో ఉన్న సికింద్రాబాద్ నగరంలో ఉంది. ఈ స్టేషన్ చరిత్ర 19వ శతాబ్దంలో మొదలైంది మరియు ఇది దక్షిణ మధ్య రైల్వే జోన్కు ప్రధాన కేంద్రంగా పనిచేస్తోంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ను 1874లో ప్రారంభించారు. ఆ సమయంలో ఈ ప్రాంతాన్ని నవాబ్ హైదరాబాద్ సంస్థానం పాలిస్తూ ఉండగా బ్రిటిష్ అధికారుల సహకారంతో రైల్వే వృద్ధి ప్రారంభమైంది. నిజాం నవాబుల పాలనలో నిజాం గ్యారంటీడ్ స్టేట్ రైల్వే అనే పేరుతో రైల్వే వ్యవస్థ అభివృద్ధి చేయబడింది. నిజాం ప్రభుత్వమే ఈ స్టేషన్ను అభివృద్ధి చేసింది. నిజాం రైల్వే 1879లో వడదండ నుంచి బీజాపూర్, సోలాపూర్, బుల్దానా వరకు విస్తరించింది. ఈ స్టేషన్ భవనం ఆస్ప్రేయన్ శైలిలో నిర్మించబడింది. ఇది ఒక గొప్ప కలప మరియు రాయి నిర్మాణ కట్టడం, వైభవంగా ఉండే క్లాక్ టవర్తో ప్రత్యేకంగా నిలుస్తుంది. 1966లో దక్షిణ మధ్య రైల్వే జోన్ ఏర్పడింది. సికింద్రాబాద్ను ఎస్సీఆర్ ప్రధాన కార్యాలయంగా ప్రకటించారు. సికింద్రాబాద్ స్టేషన్ ఒక ప్రధాన జంక్షన్ స్టేషన్గా ఉంది. రోజుకు దాదాపు 200కి పైగా రైళ్లు ఇక్కడి నుంచి రాకపోకలు చేస్తుంటాయి. ఇది హైదరాబాద్ మెట్రో, ఎంఎంటీఎస్ మరియు ఇతర రవాణా వ్యవస్థలకు కూడా కేంద్రంగా పనిచేస్తోంది. సికింద్రాబాద్ స్టేషన్ భారతదేశంలో మొదటిగా కంప్యూటరైజ్డ్ రిజర్వేషన్ వ్యవస్థ ప్రవేశపెట్టిన స్టేషన్లలో ఒకటి. 2004లో ఇది ఐఎస్ఓ 1901, 2000లో సర్టిఫికేషన్ పొందిన మొదటి రైల్వే స్టేషన్లలో ఒకటిగా నిలిచింది. ఇది గ్రీన్ స్టేషన్గా అభివృద్ధి చెందుతోంది. సౌర విద్యుత్ మరియు మిగిలిన పునరుత్పత్తి శక్తి వనరుల ఉపయోగంలో ఉన్నాయి. అందుకే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఒక చారిత్రక, సాంకేతిక మరియు ప్రాదేశిక దృక్కోణంలోనూ ఎంతో ముఖ్యమైన స్థానం. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ను 1874లో ప్రారంభించారు. నిజాం మెహబూబ్ అలీ ఖాన్ అసఫ్ జాహ్ పాలనలో ఇది నిర్మించబడింది. ఆ కాలంలో బ్రిటిష్ రాజ్ మరియు నిజాం ప్రభుత్వాలు కలిసి నిజాం గ్రాంటెడ్ స్టేట్ రైల్వే ఏర్పాటులో భాగంగా ఈ స్టేషన్ను అభివృద్ధి చేశాయి. మొదటి రైలు మార్గం వాడ నుంచి సికింద్రాబాద్కు నిర్మించబడింది. స్టేషన్ భవనం ఆస్పేయన్ ఆర్కిటెక్చర్ ఆధారంగా నిర్మించబడింది. క్లాక్ టవర్, పెద్ద గేట్లు, రాయి నిర్మాణం, గంభీరమైన హాల్లు దీనికి ప్రత్యేకతనిస్తాయి. ఆంగ్ల శైలి వాస్తు మరియు భారతీయ గర్భిత నిర్మాణాల మేళవింపుతో ఇది ఒక చారిత్రక కట్టడం. నిజాం నవాబుల పాలనలో 1879లో ఎన్జిఎస్ఆర్ స్థాపించబడింది. ఇది బ్రిటిష్ ఇండియాలోనే ఏకైక ప్రభుత్వేతర రైల్వే వ్యవస్థ. హైదరాబాద్ ఎన్జిఎస్ఆర్ ప్రధాన కేంద్రంగా అభివృద్ధి చెంది నాందేడ్, బీజాపూర్, గుల్బర్గా, మహబూబ్ నగర్ తదితర ప్రాంతాలకు కనెక్ట్ అయింది. నిజాం పాలనలో రైళ్లకు నిజాం స్టేట్ రైల్వేస్ అని ప్రత్యేకంగా గుర్తింపు ఉండేది. 1966లో భారత ప్రభుత్వం దక్షిణ మధ్య రైల్వే జోన్ను ఏర్పాటు చేసింది. సికింద్రాబాద్ జోన్ను ముఖ్య కార్యాలయంగా నియమించింది. ఎస్సీఆర్ ప్రధానంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, తమిళనాడు, మధ్యప్రదేశ్ మరియు ఒడిశాలో సేవలందిస్తోంది. రోజుకు సుమారు 1.5 లక్షల మంది ప్రయాణికులు ఉపయోగించే మెట్రో గ్రేడ్ స్టేషన్. 10కి పైగా ప్లాట్ఫామ్లు, 2 మేనేజింగ్ ఎంట్రన్స్లు, ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు మరియు ఎస్కలేటర్లు ఉన్నాయి. కొత్తగా నిర్మించబడిన ప్లాట్ఫామ్లు దివ్యాంగులకు అనుకూలంగా రూపొందించబడ్డాయి. సికింద్రాబాద్ స్టేషన్ కు హైదరాబాద్ మెట్రో మరియు ఎంఎంటీఎస్ ద్వారా శక్తివంతమైన నగర సంబంధం ఉంది. ఎంఎంటీఎస్ ద్వారా ఫలక్నామా, లింగంపల్లి, నాంపల్లి, బేగంపేట వంటి నగర ప్రాంతాల మధ్య సులభంగా ప్రయాణించవచ్చు. భారతీయ రైల్వే శాఖ ఈ స్టేషన్ను చారిత్రక కట్టడంగా గుర్తించింది. హైదరాబాద్ టూరిజం మరియు హైదరాబాద్ చరిత్రలో ఒక ముఖ్యమైన చిహ్నంగా నిలిచింది. పలు హిందీ, తెలుగు చిత్రాల్లో ఈ స్టేషన్ కు ప్రాముఖ్యత ఉంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అనేది కేవలం రైలు ప్రయాణాల కేంద్రం మాత్రమే కాకుండా ఒక చారిత్రక, వాస్తు, సాంకేతిక మరియు సాంస్కృతిక పరంగా గొప్ప గుర్తింపు కలిగిన స్థలం. ఇది నిజాం పాలనలో ఉత్పన్నమైన భారతీయ రైల్వే అభివృద్ధిలో కీలకమైన మైలురాయి. నమస్తే, వెల్కమ్ టు హెచ్ఎం టీవీ. హైదరాబాద్లో అత్యంత పెద్ద రైల్వే స్టేషన్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్. ఈ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో అనేక కోట్ల మంది ప్రజలు ప్రయాణాలు చేస్తున్న చరిత్ర ఉంది. మరి అటువంటి రైల్వే స్టేషన్ని మోదీ గారు రెనోవేట్ చేస్తున్నారు. చాలా సరికొత్త హంగులతో ఎయిర్పోర్ట్ని తలపించేలాగా
తిరిగి నిర్మిస్తూ ఉన్నారు. మరి ఈ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో కొత్తగా ఏం మార్పులు చేశారు, అలాగే ప్రయాణికులకు కొత్తగా ఎటువంటి సదుపాయాలు కల్పిస్తూ ఉన్నారు, ఇటువంటి విషయాలన్నీ ఈరోజు మనం రైల్వే సిపిఆర్ఓ శ్రీధర్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే శ్రీధర్ గారు. నమస్తే మేడం. రైల్వేలో అతిపెద్ద రైల్వే అయినటువంటి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రెనోవేట్ చేస్తూ ఉన్నారు. ఎప్పుడు పూర్తవుతుంది అని ప్రజలంతా కూడా వెయిట్ చేస్తున్నారు. ఎన్ని రకాల ఇన్నోవేషన్స్ జరుగుతున్నాయి లోపల, అండ్ అది ఎప్పటికి పూర్తవుతుంది? సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వచ్చేసి అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ కింద డెవలప్ చేస్తూ ఉన్నాము. అందరికీ తెలిసినట్టుగానే ఇండియన్ రైల్వేస్ అంటే ఆల్ ఓవర్ ఇండియా కూడా అన్ని స్టేషన్స్ని ఈ అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ కింద డెవలప్ చేస్తూ ఉన్నాం. అందులో భాగంగానే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సౌత్ సెంట్రల్లోనే అతి ముఖ్యమైన రైల్వే స్టేషన్. ఈ స్టేషన్ని దాదాపు 720 కోట్ల బడ్జెట్తో డెవలప్ చేస్తూ ఉన్నాం. ఈ పనులు కూడా స్టార్ట్ అయ్యి దాదాపు సంవత్సరంన్నర అయింది. దీంట్లో అంటే ఇంకో సంవత్సర కాలం వ్యవధిలో పూర్తిగా డెవలప్మెంటల్ వర్క్స్ అయిపోయి ప్రజలకు అందుబాటులోకి రానుంది. ముఖ్యంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ డెవలప్మెంట్ ఇంపార్టెంట్. ఎందుకు అని అంటే జంట నగరాల్లో ఇది అతి ముఖ్యమైన రైల్వే జంక్షన్. ఇక్కడ దాదాపు ప్రతిరోజు 180 ట్రైన్స్ రాకపోకలు సాగిస్తూ ఉంటాయి. దాదాపుగా 150,000 మంది ప్రయాణికులు వచ్చిపోతూ ఉంటారు. అయితే ఇది చాలా అంటే నిజాం టైంలో డెవలప్ చేసిన రైల్వే స్టేషన్ ఇప్పుడున్న అంటే ప్యాసింజర్ రిక్వైర్మెంట్స్కి కానీ ట్రాఫిక్ రిక్వైర్మెంట్స్కి కానీ అనుకూలంగా లేకపోవడము, అలాగే అంటే బర్డెన్ కూడా ఎక్కువగా ఉండడము, పంక్చువాలిటీ ఇష్యూస్ కూడా వస్తూ ఉన్నాయి. కాబట్టి స్టేషన్ని రీడెవలప్ చేయాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. సో దాదాపు 720 కోట్లతో ఈ డెవలప్ చేస్తూ ఉన్నాము. ముఖ్యంగా స్టేషన్లో అంటే మనకు నార్త్ సైడ్ సౌత్ సైడ్ అంటే నార్త్ సైడ్ అంటే అల్ఫా కేఫ్ వైపు G+3 బిల్డింగ్ వస్తూ ఉంది. సౌత్ వైపు కూడా బోయిగూడ వైపు కూడా G+3 బిల్డింగ్ వస్తూ ఉంది రెండు వైపులా. అంతేకాకుండా అధునాతన హంగులైన ఈ ఎస్కలేటర్సు, ట్రావెలేటర్సు, లిఫ్ట్స్ ఇవన్నీ కూడా ఎయిర్పోర్ట్ మాదిరి ఇక్కడ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉన్నాం. దాదాపు 32 ఎస్కలేటర్సు, 26 లిఫ్ట్స్ కూడా స్టేషన్లో ప్రతి చోట ప్రయాణికులకు అందుబాటులోకి రాబోతూ ఉన్నాయి. దీంతోపాటు ట్రావెలేటర్స్ కూడా వస్తున్నాయి. అలాగే మనకి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఈస్ట్ వైపు వెస్ట్ వైపు కూడా మెట్రో రైల్వే స్టేషన్స్ ఉన్నాయి. సో మెట్రో రైల్వే స్టేషన్స్ని రెండు వైపులా కనెక్ట్ చేస్తూ స్కై వాక్వే కూడా వస్తూ ఉంది. స్టేషన్లో కూడా 10 ప్లాట్ఫామ్ల మీదుగా మనకి ఎయిర్ కాన్కోర్స్ కూడా డెవలప్ చేస్తూ ఉన్నాం ఎయిర్పోర్ట్ తరహాలో. ఈ ఎయిర్ కాన్కోర్స్లో కూడా మనకి అన్నీ అంటే కెఫెటేరియా, రిక్రియేషన్ ఫెసిలిటీస్ ఇలా అన్నీ కూడా రాబోతూ ఉన్నాయి. ఇదే కాకుండా స్టేషన్ కూడా పూర్తిగా మనం అంటే ఎనర్జీ ఎఫిషియెంట్గా మలచబోతూ ఉన్నాం. దీంట్లో భాగంగానే కంప్లీట్గా దాదాపు 5000 kWp సోలార్ ప్యానల్స్ కూడా రాబోతూ ఉన్నాయి. దాదాపు 10 లక్షల పైచిల్కు కెపాసిటీస్తో వాటర్ ట్యాంక్స్ కూడా డెవలప్ చేస్తూ ఉన్నాం. ఇదే కాకుండా మనకి అంటే వెయిటింగ్ హాల్స్ కావచ్చు, లాంజెస్ కావచ్చు, ఇలా అధునాతన హంగులతో రాబోతూ ఉన్నాయి. వైఫై ఫెసిలిటీ, అనౌన్స్మెంట్ సిస్టమ్స్, డిస్ప్లే సిస్టమ్స్ కూడా ఎయిర్పోర్ట్ తరహాలో డెవలప్ చేయబోతూ ఉన్నాయి. అలాగే ఈ కొత్తగా రెనోవేట్ చేస్తున్న రైల్వే స్టేషన్లో ఎన్ని రైళ్లు అంటే ఇప్పుడున్న రైళ్ల కంటే ప్రయాణాలు పెంచారా? అలాగే వందే భారత్ ట్రైన్లు ఎన్ని ఉండబోతున్నాయి? అదే ప్రస్తుతానికైతే దాదాపు 180 ట్రైన్లు ప్రతిరోజు రాకపోకలు సాగిస్తూ ఉన్నాయి. ఈ రీడెవలప్మెంట్ వర్క్స్ దృష్ట్యా అంటే ముఖ్యంగా మనకి అంటే ప్లాట్ఫామ్స్ FOBస్కి సంబంధించిన వర్క్ స్టార్ట్ అయినప్పుడు ఆ ప్లాట్ఫామ్స్లోకి ట్రైన్స్ తీసుకోవడానికి వీలుండదు. అందుగురించే ఇప్పుడు మీరు చూస్తే ఆల్రెడీ ఒక రెండు ప్లాట్ఫామ్స్ని అంటే దశల వారీగా మనము అంటే వర్క్కి కంప్లీట్గా స్పేర్ చేసి ట్రైన్స్ తీసుకోవట్లేదు. అందుగురించే దాదాపు చాలా ట్రైన్స్ని కూడా మనం టెంపరీ బేసిస్లో చెర్లపల్లి, కాచిగూడ, నాంపల్లి, అలాగే మల్కాజ్గిరి ఇలా పక్కనున్న జంట నగరాల్లోని స్టేషన్స్కి తరలించాము. ఈ వర్క్స్ అన్నీ కంప్లీట్ అయిన వెంటనే ఈ ట్రైన్స్ కూడా మళ్ళీ రిటర్న్ బ్యాక్ అవుతాయి సికింద్రాబాద్కి. మీరు అన్నట్టు మనకి వందే భారత్ విషయానికి వస్తే ఆల్రెడీ ఇక్కడ నుంచి వైజాగ్కి 2 pairs ఆఫ్ వందే భారత్స్ ఉన్నాయి. అలాగే బెంగళూరు వైపు కూడా వందే భారత్ ఉంది, తిరుపతికి కూడా ఉంది. ఫ్యూచర్లో మరిన్ని వందే భారత్లు కూడా రాబోతూ ఉన్నాయి. అంతేకాదు వందే భారత్ స్లీపర్ ట్రైన్స్ కూడా అంటే లాంగ్ డిస్టెన్స్ ప్యాసింజర్స్కి అనుకూలంగా ఉండేందుకు కూడా
అది కూడా త్వరలోనే భారతీయ రైల్వే ముందుకు తీసుకురాబోతూ ఉంది. అలాగే రైల్వే పైన ప్రజలలో నమ్మకం పెరగడానికి మీరు తీసుకుంటున్న కార్యక్రమాలు ఏమైనా ఉన్నాయా? ముఖ్యంగా ప్రజలకి నమ్మకం అంటే సేఫ్టీ. రైల్వే ఒక సేఫ్ జర్నీ అని వాళ్ళు భావించినప్పుడు రైల్వే వైపు వస్తుంటారు. మీ అందరికీ తెలిసినట్టుగానే అంటే రోడ్వేస్తో పోల్చుకుంటే రైల్వే చాలా సేఫెస్ట్, అంటే యాక్సిడెంట్ రేట్ ఆఫ్ యాక్సిడెంట్ కావచ్చు, ఇలాంటివి చాలా తక్కువగా ఉంటాయి రైల్వేలో. అంతేకాకుండా ప్రయాణికులకు సంబంధించి అంటే లాంగ్ జర్నీస్ చేయాలి అని అనుకుంటే దాదాపు అంటే సౌత్ టు నార్త్, ఈస్ట్ టు వెస్ట్ రైల్వే ద్వారానే సాధ్యపడుతుంది. అలాగే మనకి ఎయిర్పోర్ట్స్ ఉన్న, ఎయిర్ ట్రావెల్ అవైలబిలిటీ ఉన్న, అన్ని చోట్ల ఎయిర్ ట్రావెల్ అవైలబిలిటీ ఉండదు. దానికి తోడు అందరూ కూడా దాన్ని అఫోర్డ్ చేయలేరు. అందరికీ అందుబాటులో ఉండే రేట్స్తో సుదీర్ఘ ప్రయాణాలకు అనుకూలంగా ఉండే రైల్వే ప్రజలు ఎప్పుడూ అంటే రైల్వే వైపు చూస్తూ ఉంటారు, రైల్వే ప్రయాణాలు చేస్తూ ఉంటారు. అయితే ప్రయాణికులకి కాన్ఫిడెన్స్ బిల్డప్ గురించి, సేఫ్టీకి సంబంధించి ఇప్పటివరకే అంటే ఒకప్పుడున్న రైల్వేకి ఇప్పుడున్న రైల్వేకి చాలా అంటే అడ్వాన్స్మెంట్ జరిగింది. టెక్నాలజీలో కావచ్చు, అంటే వర్కింగ్ ప్రాసెసెస్లో కావచ్చు, చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చింది. అందుకే గత 20-30 ఇయర్స్ బ్యాక్ ఉన్న రేట్ ఆఫ్ యాక్సిడెంట్స్ కానీ, అన్యూజువల్స్ కానీ చాలా తక్కువగా ఇప్పుడు రికార్డ్ అవుతూ ఉన్నాయి. అన్ని విభాగాల్లో అంటే ట్రాక్ రిలేటెడ్ కావచ్చు, సిగ్నల్ రిలేటెడ్ కావచ్చు, వ్యాగన్స్, కోచెస్, ఇలా అన్ని విభాగాల్లో కూడా డెవలప్మెంట్స్ అవుతూ ఉన్నాయి. మీ అందరికీ తెలిసినట్టుగానే ఇప్పుడు కవచ్ అని, అంటే ఈ యాక్సిడెంట్స్ని కూడా అవాయిడ్ చేసే విధంగా కవచ్ సిస్టమ్ కూడా ముఖ్యంగా మన సౌత్ సెంట్రల్లోనే రీసెర్చ్ జరుగుతూ ఉంది. మొట్టమొదటిసారిగా మన దగ్గరే అంటే ఇంప్లిమెంటేషన్ కూడా చేస్తూ ఉన్నాం. సో ఇలా అన్ని విభాగాల్లో కూడా చర్యలు తీసుకుంటున్నాం. అంతేకాకుండా ప్రజలకి చేరువయ్యేందుకు కూడా అంటే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారానే కాకుండా సోషల్ మీడియా ద్వారా కూడా రెగ్యులర్గా అంటే మాకు సంబంధించిన ఇన్ఫర్మేషన్స్ అన్నీ చేరవేస్తూ ఉన్నాం. అలాగే అనుకోని సంఘటన ఏదన్నా జరిగినప్పుడు రైల్వేస్లో కానీ ప్రయాణికులకు కానీ మీ శాఖ ఎలా స్పందిస్తుందంటారు? రైల్వే 24/7 వర్క్ చేసే ఆర్గనైజేషన్, ఒక ఆర్మీ లాగా ఎప్పుడు కూడా అలర్ట్గా 24/7 కూడా అలర్ట్గా ఉండే స్టాఫ్, ఆఫీసర్స్ ఉంటారు. కాబట్టి ఏ అన్యూజువల్ జరిగినా కూడా దాదాపు 150 సంవత్సరాల పైచిలకు అనుభవం ఉన్న ఈ రైల్వే ఈ అన్యూజువల్స్కి ఇమ్మీడియట్గా రియాక్ట్ అయ్యేందుకు చర్యలు తీసుకుంటుంది. ముఖ్యంగా దీంట్లో అంటే ఎనీ అన్యూజువల్ జరిగినా కూడా మాకు ముఖ్యంగా ఆ మెయిన్ రూట్, ట్రంక్ రూట్ అయితే దానికి సంబంధించి వెనకాల వస్తున్న డిఫరెంట్ ట్రైన్స్కి ఇబ్బంది కలగకుండా ఇమ్మీడియట్గా వాటిని డైవర్ట్ చేసి ప్రయాణాన్ని కంటిన్యూ చేస్తాము. ఎక్కడైతే అబ్స్ట్రక్షన్ జరిగిందో ఆ ప్లేస్కి చుట్టుపక్కల ఉండే రూట్స్లోంచి డైవర్ట్ చేసి అంటే ట్రైన్ మూమెంట్ అన్నది హ్యాంపర్ కాకుండా ఇమ్మీడియట్గా చర్యలు తీసుకుంటాం. దానికి సంబంధించి ఇమ్మీడియట్గా ప్రజలకి ఇన్ఫర్మేషన్ చేరవేసేందుకు ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా స్క్రోలింగ్స్ కానీ, న్యూస్ ద్వారా కానీ, బులెటిన్స్ ద్వారా కానీ ఇన్ఫర్మేషన్ ఇస్తాము. అంతేకాకుండా స్టేషన్లో కూడా అన్ని చోట్ల హెల్ప్ డెస్క్ క్రియేట్ చేయడము, హెల్ప్ లైన్ నెంబర్స్ కూడా ఇవ్వడము, త్రూ SMS ద్వారా కూడా ఇన్ఫర్మేషన్స్ని చేరవేసేందుకు ప్రయత్నం చేస్తాం. అంతేకాకుండా ప్రయాణికులకు ఇబ్బంది కాకుండా ఇమ్మీడియట్గా ఏదైనా ట్రైన్ అక్కడే క్యాన్సిల్ చేయాల్సిన పరిస్థితి వచ్చినా కూడా అన్ని చర్యలు తీసుకొని అంటే లోకల్ బస్ కానీ, RTC వాళ్ళతో కానీ కోఆపరేషన్ తీసుకొని బస్సెస్ అరేంజ్ చేసి నియరెస్ట్ వేరే స్టేషన్కి తీసుకెళ్ళి అక్కడి నుంచి వేరే స్పెషల్ ట్రైన్స్ కూడా అరేంజ్ చేసి వారిని వారి గమ్యస్థానాలకి చేరవేసేందుకు ప్రయత్నం చేస్తాం. అంతేకాకుండా ఈ ఇష్యూలో ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా వాటర్ కావచ్చు, ఫుడ్ కావచ్చు, అన్ని రకాల ఫెసిలిటీస్ కూడా రైల్వే సొంతగా భరించి కూడా చేస్తూ ఉంటుంది. అండ్ రైల్వే ప్రతిష్ట ఏదైతే ఉందో దాన్ని పెంచడానికి సోషల్ మీడియా మాధ్యమాలని ఎలా యూజ్ చేసుకుంటారు సార్? ఇప్పుడు అంటే ఒకప్పుడు ప్రింట్ మీడియానే మనకు ముఖ్యంగా ఉండేది. దాని ద్వారానే ఏదైనా ఇన్ఫర్మేషన్ చేరవేసేవాళ్ళం. తర్వాత యాజ్ ఏ ప్రాసెస్ మోడర్నిటీ డెవలప్మెంట్లో భాగంగా ఎలక్ట్రానిక్ మీడియా వచ్చింది. ఎలక్ట్రానిక్ మీడియా అంటే నుక్ అండ్ కార్నర్ ఆఫ్ కంట్రీ కూడా వెళ్ళిపోయి అది ఒక మేజర్ ఇన్ఫర్మేషన్ సెంటర్ లాగా తయారై ఉండేది. ఇప్పుడు మారుతున్న ఈ పరిస్థితుల్లో సోషల్ మీడియా కూడా అంటే ప్రతి మారుమూల ప్రాంతంలో కూడా ప్రతి ఒక్కరు అంటే మొబైల్ ఫోన్స్ యూజ్ చేయడము, సోషల్ మీడియా అకౌంట్స్ కూడా అందరికీ ఉండడం వల్ల సోషల్ మీడియా అంటే ముఖ్యంగా X కావచ్చు, ఫేస్బుక్, ఇన్స్టా, యూట్యూబ్, ఇలా వీటి ద్వారా అంటే మా సౌత్ సెంట్రల్ రైల్వే ఛానల్స్, ఇండియన్ రైల్వే ఛానల్స్ కూడా ఉన్నాయి. ప్రతి డివిజన్ కూడా అకౌంట్స్ ఉన్నాయి. దీని ద్వారా ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా మేము అంటే
ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకి ఎలా చేరవేస్తామో అలానే సోషల్ మీడియా ద్వారా కూడా ప్రతి ఇన్ఫర్మేషన్ని చేరవేస్తాం. దానికి సంబంధించి ఏదైనా ఇన్ఫర్మేషన్ కానీ, వీడియోస్ కానీ, ఏవీస్ కానీ ఇలా డెవలప్ చేసి కూడా సోషల్ మీడియా ద్వారా మేము షేర్ చేసుకుంటూ ఉంటాం. అయితే సార్, చాలామంది ప్రయాణికులు మన రైల్వేస్ని యూజ్ చేస్తూ ఉంటారు, ఎక్కువ మంది. అయితే వాళ్ళందరి ఫీడ్బ్యాక్ మీరు ఎలా తీసుకుంటారు? దాన్ని సమన్వయం ఎలా చేస్తారు? చర్యలు ఎలా తీసుకుంటారు? ముఖ్యంగా ఫీడ్బ్యాక్ విషయానికి వస్తే, అంటే ట్రెడిషనల్గా ఫీడ్బ్యాక్ అన్నది మాకు రైల్వే స్టేషన్ ద్వారా లభించేది. అక్కడ స్టేషన్ మాస్టర్కి వెళ్ళి అక్కడ మాకు రికార్డ్స్ ఉండేవి, వాళ్ళ కంప్లైంట్స్ కానీ, సజెషన్స్ కానీ, బాక్సెస్ ఉండేవి. దాని ద్వారా మాకు ఇన్ఫర్మేషన్ వచ్చేది. ఆ స్టేషన్లో ఏదైతే కలెక్ట్ అయిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ డివిజనల్ కానీ, జోనల్ హెడ్ క్వార్టర్స్కి చేరవేసేవాళ్ళు. దానిపైన మేము స్పందించి కన్సర్న్డ్ ప్యాసింజర్కి సంబంధించిన ఇష్యూ ఏదైనా రిజాల్వ్ చేసి మళ్ళీ మేము అంటే లెటర్ రూపంలో మళ్ళీ వారికి చేరవేసేవాళ్ళం. అయితే ఇప్పుడు మారుతున్న పరిస్థితుల్లో మనకి అంటే న్యూస్ ఛానల్స్ కావచ్చు, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా కూడా చాలా ఒక మంచి ఫీడ్బ్యాక్ మెకానిజం. ఎలాంటి ఇష్యూ అయినా కూడా అంటే మాకు ఇమ్మీడియట్గా మా దృష్టికి అంటే సొంతగా మా మెకానిజం ద్వారా రాకున్నా కూడా ఈ ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా ద్వారా కూడా న్యూస్ ఐటమ్స్ ద్వారా కూడా ఎవ్రీడే వస్తాయి. వాటన్నిటిని కూడా మేము అనలైజ్ చేయడము, అప్రోప్రియేట్ అథారిటీస్కి చేరవేయడం జరుగుతుంది. దానిపైన ఇమ్మీడియట్ క్విక్ రియాక్షన్స్ కూడా ఉంటాయి. ఇప్పుడైతే సోషల్ మీడియా ద్వారా ఇమ్మీడియట్గా ఏ ఇష్యూ వచ్చినా కూడా సోషల్ మీడియా ద్వారా ప్రయాణికులు షేర్ చేస్తూ ఉంటారు. దానికి ఇమ్మీడియట్గా కూడా మాకు అన్ని 24/7 కంట్రోల్ ఆఫీసెస్ వర్కింగ్లో ఉంటాయి. వారు కూడా అంటే ఇమ్మీడియట్గా స్పందించి ఇష్యూస్ని రెక్టిఫై చేస్తూ ఉంటాం. అంతేకాకుండా 139 అని టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఉంది. రైల్వేకి సంబంధించి ఎలాంటి కంప్లైంట్ కావచ్చు, సజెషన్ కావచ్చు, ఇన్ఫర్మేషన్ కావచ్చు, ఇది ఇమ్మీడియట్గా టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా కూడా ప్రయాణికులు తెలుసుకుంటూ ఉంటారు. అయితే స్టేషన్ మొత్తం రీడెవలప్ జరుగుతుంది, రెనోవేషన్ జరుగుతుంది. అలాగే ప్రజలకి సమాచారం త్వరగా వెళ్ళడానికి టెక్నికల్గా ఎలాంటి చర్యలు తీసుకుంటా ఉన్నారు? అంటే రీడెవలప్మెంటే కాదు, రైల్వేకి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్, ట్రైన్స్ క్యాన్సలేషన్, డైవర్షన్స్ ఇలాంటివి ఏదైనా ఉన్నా కూడా ఇమ్మీడియట్గా ఎవరైతే రిజర్వ్డ్ ప్యాసింజర్స్ ఉంటారో వాళ్ళు మొబైల్కి ఇమ్మీడియట్గా SMS పంపించే మెకానిజమ్స్ ఉన్నాయి. ఆ SMS ద్వారా అంటే ప్రతి ఈచ్ అండ్ ఇండివిజువల్కి కూడా సమాచారం చేరవేస్తూ ఉన్నాం. అంతేకాకుండా మేము త్రూ ప్రెస్ రిలీజెస్ ద్వారా కూడా ప్రింట్ మీడియాకి ఇచ్చి పేపర్లో కవరేజ్ వచ్చేలాగా చూస్తూ ఉంటాం. అంతేకాకుండా ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కూడా షేర్ చేస్తూ ఉంటాం. ముఖ్యంగా ఏదైనా ఇంపార్టెంట్ ఎమర్జెన్సీ విషయం వస్తే ఇమ్మీడియట్గా ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా స్క్రోలింగ్ ఇస్తూ ఉంటాం. అంతేకాకుండా ఈ ఇష్యూస్ అన్నిటిని కూడా ఇన్ఫర్మేషన్స్ని సోషల్ మీడియా ద్వారా కూడా పంచుకుంటూ ఉంటాం. అలాగే సార్, చాలా ఫేక్ న్యూస్ అనేది స్ప్రెడ్ అవుతూ ఉంది రైల్వేస్ మీద కానీ, ఏ డిపార్ట్మెంట్ మీద అయినా సరే. సో వాటిని మీరు ఎలా హ్యాండిల్ చేస్తూ ఉంటారు? ముఖ్యంగా రైల్వే అన్నది ఒక అంటే హ్యూజ్ సంస్థ, ఒక పెద్ద ఆర్గనైజేషన్. భారతదేశం అంతా కూడా స్ప్రెడ్ అయి ఉంది. దాదాపు 1,00,000 కిలోమీటర్ల పైగా దీని జ్యూరిస్డిక్షన్ ఉంది. అయితే ఎక్కడైనా ఎవరైనా కూడా అంటే మాలఫైడ్ ఇంటెన్షన్స్తో కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ఏదైనా అంటే మిస్ఇన్ఫర్మేషన్ కావచ్చు, ఫేక్ న్యూస్ కానీ అంటే స్ప్రెడ్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఇంతకుముందు జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. దీనికి సంబంధించి ఇమ్మీడియట్గా మేము అంటే సోషల్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ఇమ్మీడియట్గా దానికి సంబంధించిన సరైన ఇన్ఫర్మేషన్ని చేరవేస్తాము. అంతేకాకుండా మరీ ఏదైనా ఇబ్బందికరం ఉన్నా కూడా అంటే వారి సోషల్ మీడియా ఎక్కడి నుంచి అయితే పోస్ట్ చేశారో దానికి ఇమ్మీడియట్గా అంటే రిలయబుల్ అంటే ఆథెంటిక్ ఇన్ఫర్మేషన్ని మా ద్వారా చేరవేస్తూ ఉంటాము. అలాగే మా సౌత్ సెంట్రల్ ఇండియన్ రైల్వేస్ అకౌంట్స్ ద్వారా కూడా ఆ ఇన్ఫర్మేషన్ ఇమ్మీడియట్గా మేము పోస్ట్ చేస్తూ ఉంటాము. అలాగే చర్లపల్లి రైల్వే స్టేషన్కి ఇప్పుడు వెళ్ళాలంటే ప్రజలు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అండ్ ఇప్పుడు ఈ రైలు మార్గాలు అనేవి చేంజ్ చేసేసారు రెనోవేషన్ వల్ల. సో ఇప్పుడు ఇవన్నీ కూడా ఎప్పటికీ క్లియర్ అవుతాయంటారు? ప్రజల ఇబ్బందులు ఎప్పటికీ తొలగిపోతాయంటారు? అదే ముఖ్యంగా అంటే మనకి చర్లపల్లి డెవలప్ చేయడంలో ఉద్దేశం ఏంటంటే, మనకి సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి 3 అంటే నిజాం టైంలో డెవలప్ అయిన రైల్వే స్టేషన్స్. అయితే ఇప్పుడున్న రిక్వైర్మెంట్కి సరిపోవట్లేదు కాబట్టి ఇంకొక 4th ఇంపార్టెంట్ టర్మినల్ని డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే సిటీ కూడా దాదాపు 2-3 అంతలు గ్రో అయింది ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం. ట్రావెల్ రిక్వైర్మెంట్స్ కూడా మారుతూ ఉన్నాయి. సో మనకి ఈస్ట్ వైపు ఒక ఇంపార్టెంట్ స్టేషన్ని డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. అలాగే ఈస్ట్ వైపు కూడా మనకి అంటే రీజనల్ రింగ్ రోడ్ కూడా నియర్ బై ఉంది, రెసిడెన్షియల్ ఏరియాస్ ఉన్నాయి. ముఖ్యంగా మనకి నార్త్ వైపు కావచ్చు, లేదంటే కోల్కతా వైపు ఇలా వెళ్ళేందుకు కూడా కాజీపేట్ ట్రంక్ రూట్ కూడా ఈ ఈస్ట్ వైపు ఉంది. సో
అంటే ఇటువైపు స్టేషన్ డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. సో ఈ స్టేషన్ డెవలప్ చేసిన తర్వాత అంటే ఇనీషియల్గా మనకి కొద్దిపాటి ఇబ్బందులు అంటే స్టేషన్ని చేరుకునేందుకు కూడా ఇబ్బందులు ఉంటాయి. అందు గురించే మేము అంటే రైల్వేస్ కూడా చాలా షిఫ్ట్ చేయడం జరిగింది. అంటే ఫ్రీక్వెంట్గా మనకి ట్రైన్స్ సికింద్రాబాద్ వైపు నుంచి, నాంపల్లి వైపు నుంచి, కాచిగూడ వైపు నుంచి కూడా చెర్లపల్లికి వెళ్ళేందుకు ప్లాన్ చేశాము. ఇప్పుడు ఫ్రీక్వెన్సీ కూడా పెరిగింది. అంటే ఇనిషియల్గా ఉన్న ఫ్రీక్వెన్సీ కంటే ఇప్పుడు ట్రైన్ ఫ్రీక్వెన్సీస్ పెరిగింది. అలాగే ఇంకా సబర్బన్ ట్రైన్స్ ఎక్కువ కూడా చెర్లపల్లికి వేసేందుకు కూడా మేము ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. ఇంతేకాకుండా మనకి స్టేట్ గవర్నమెంట్తో కూడా మేము రెగ్యులర్గా కాంటాక్ట్లో ఉంది. ఆర్టీసీ వాళ్ళతో కూడా బస్సెస్ కూడా అంటే ఎక్కువ మొత్తంలో బస్సు ద్వారా కూడా స్టేషన్ చేరుకుంటారు కాబట్టి బస్సెస్ యాక్సెసిబిలిటీ పెంచేందుకు కూడా మేము ట్రై చేశాము. దానికి సంబంధించి కూడా ఆర్టీసీ వాళ్ళు కూడా రెస్పాండ్ అయ్యి సికింద్రాబాద్ వైపు నుంచి మనకి ప్రతి 10 నిమిషాలకు ఒక బస్సు అంటే చెర్లపల్లి వైపు వెళ్ళేందుకు అవైలబుల్ చేశారు. అలాగే మనకి చెంగిచెర్ల వైపు నుంచి, ఉప్పల్ వైపు నుంచి, ఇలా తార్నాక వైపు నుంచి కూడా బస్సెస్ ఉన్నాయి. అలాగే మెట్రో కూడా మనకి అప్సిగూడ, తార్నాక, అలాగే ఉప్పల్కి కూడా కనెక్టివిటీ మెట్రో కనెక్ట్ ఉంది. అక్కడి నుంచి కూడా బస్సెస్ కూడా స్టేషన్ చేరుకునేందుకు ఉంది. ఏదైతే అంటే కొద్దిపాటి ఇబ్బంది ఉందో దాన్ని అంటే ముందు కూడా అంటే ప్రజలకు కూడా అలవాటు అవ్వడము, బస్సెస్ ఫ్రీక్వెన్సీ పెరగడము, సబర్బన్ ట్రైన్ ఫ్రీక్వెన్సీ కూడా ముందు పెరగబోతూ ఉంది. కాబట్టి ఇష్యూ అంటే త్వరలోనే సాల్వ్ అవుతుంది. అలాగే రైల్వే స్టేషన్ రెనోవేట్ చేయడం వల్ల సికింద్రాబాద్ ప్రాంతంలో ఏవైనా మార్పులు జరుగుతూ ఉన్నాయా? అంటే చుట్టుపక్కల షాప్స్ ఉన్నాయి, అలాగే చాలామంది ఆ రైలు మీద ఆధారపడి బతికే వాళ్ళు కూడా వ్యాపారం చేసుకునే వాళ్ళు ఉన్నారు. అక్కడేమన్నా చేంజెస్ జరుగుతాయంటారా? అంటే ముఖ్యమైన చేంజ్ ఒకటి అంటే అపార్ట్ ఫ్రమ్ ప్రయాణికులకు వచ్చే కంఫర్ట్, అది కాకుండా ఒక సికింద్రాబాద్ స్టేషన్ మనకి సిటీ సెంటర్లో ఉంది, ఒక నోడల్ పాయింట్ లాగా ఉంది. ఇప్పుడు సికింద్రాబాద్ స్టేషన్ చేరుకోవాలంటే మీకు అంటే బోయిగూడ వైపు కావచ్చు, ముఖ్యంగా అల్ఫా కేఫే వైపు చూస్తే మనకి అంటే 5 నిమిషాల్లో ట్రైన్ని క్యాచ్ చేయాలనుకున్నా కూడా ఈ రాతిఫైల్ బస్ స్టేషన్ నుంచి సికింద్రాబాద్ స్టేషన్కి 5 నిమిషాల్లో కూడా చేరుకోలేని పరిస్థితి, అంతగా ట్రాఫిక్ ఉంటుంది. సో ఈ ట్రాఫిక్ ఇబ్బందులు మనం చెర్లపల్లి కొంచెం డెవలప్ చేయడం వల్ల ట్రాఫిక్ కూడా షిఫ్ట్ అవుతుంది. సో కొంచెం ట్రాఫిక్ ఈజ్ అవుట్ అవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా ముఖ్యంగా సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో చూస్తే కూడా ఎక్కడ కూడా ప్రాపర్ పార్కింగ్ వ్యవస్థ అన్నది లేదు. సో ఇప్పుడు సికింద్రాబాద్ స్టేషన్లో డెవలప్మెంట్లో భాగంగా మనం బోయిగూడ వైపు అండర్ గ్రౌండ్ పార్కింగ్ని డెవలప్ చేశాము. అల్ఫా కేఫే వైపు G+4 మల్టీ లెవెల్ పార్కింగ్ కూడా వస్తుంది. సో ఈ పార్కింగ్ వల్ల కూడా ఆ కంజెషన్, ట్రాఫిక్ ఇష్యూస్ అనేవి కూడా కొద్ది మేరకు సాల్వ్ అవుతూ ఉంటాయి. స్టేషన్లో కూడా మనం అంటే హారిజాంటల్గానే కాకుండా వర్టికల్గా కూడా స్టేషన్ని డెవలప్ చేస్తూ ఉన్నాం. G+3 బిల్డింగ్స్ 2 వైపులా వస్తున్నాయి. అంటే అంత మేర మనకు స్పేస్ కూడా ఎక్కువగా అవైలబుల్ అవుతుంది. షాప్స్ కానీ రిక్రియేషన్స్ ఫెసిలిటీస్ కూడా మనకి వర్టికల్గా కూడా డెవలప్ అయిపోతూ ఉన్నాయి. సో ఓవరాల్గా ఆ సికింద్రాబాద్ ఏరియాలో కంజెషనే క్రియేట్ చేయకుండా అంటే ఈజ్ అవుట్ చేయడమే కాకుండా అంటే ఇంకా ఎక్కువ యాక్టివిటీ కూడా డెవలప్ అయ్యేందుకు, ఎకనామిక్ యాక్టివిటీస్ కూడా డెవలప్ అయ్యేందుకు ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే చాలామంది మధ్యతరగతి వాళ్ళే ప్రయాణిస్తూ ఉంటారు ట్రైన్లో ఎక్కువగా, అండ్ పార్కింగ్ ఫీజు చాలా ఎక్కువ అని చెప్పి చాలామంది కంప్లైంట్ చేయడం జరిగింది. అండ్ దాంట్లో ఏమన్నా చేంజెస్ జరుగుతాయంటారా? ముఖ్యంగా మనకి పార్కింగ్ రిలేటెడ్ ఇష్యూ ఏంటంటే ఎవరైనా డ్రాప్ చేసి ఇమ్మీడియట్గా వెళ్ళే వాళ్ళు ఉంటే దాదాపు 10 నిమిషాల లోపల, సో వాళ్ళకి పార్కింగ్ ఫీ అన్నది ఏం ఛార్జ్ చేయము. సో ఎవరైనా అక్కడే వచ్చి పార్క్ చేసి పెట్టాల్సిన సందర్భం వస్తే అంటే అది కొద్దిగా అవాయిడ్ చేయడానికే ఈ ఫస్ట్ 10 మినిట్స్ అన్నది ఫ్రీ ఇచ్చామండి. అయితే కంపల్సరీగా పార్కింగ్ చేయాల్సిన పరిస్థితి వస్తే అక్కడ పార్కింగ్ కూడా మనకి ప్రీమియం పార్కింగ్ అని, నార్మల్ పార్కింగ్ అని ఉంది. నార్మల్ పార్కింగ్లో కూడా మీరు చుట్టుపక్కల ఏదైతే మనకి రేట్స్ ఉంటాయో ఆ రేట్స్ని అంచనా వేసి దాని ప్రకారమే ఆ పార్కింగ్ రేట్స్ కూడా ఫిక్స్ చేయడం జరిగింది. ఓకే. అండ్ చాలామంది రైల్వేలో ప్రయాణిస్తూ ఉంటారు, ప్రయాణికుల రద్దీ కూడా చాలా ఉంటుంది. ఇప్పుడు కొత్తగా రెనోవేట్ చేసిన రైల్వేలో మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటా ఉన్నారు? ప్రయాణికుల కోసం ఎలాంటి సదుపాయాలు కల్పించారు లోపల? అదే ముఖ్యంగా అంటే ఇప్పుడైతే కన్స్ట్రక్షన్ యాక్టివిటీ జరుగుతూ ఉంది. కంప్లీట్గా వర్క్ ఒకసారి కంప్లీట్ అయిన తర్వాత కూడా మీరు గమనిస్తే మనకి 2 వైపులో కూడా స్టేషన్లో అంటే ఎయిర్పోర్ట్ తరహాలో సపరేట్ ఎంట్రీ ఎగ్జిట్ని పెట్టడం జరిగింది. ఇంతకుముందులాగా కంజెషన్ అన్నది ఉండదు. దానికి తోడు పార్కింగ్ కూడా సఫిషియెంట్ పార్కింగ్ 2 వైపులా కూడా సఫిషియెంట్ పార్కింగ్ రావడం వల్ల అంటే పార్కింగ్ ఇబ్బందులు ఉండవు. అంటే మనకి స్టేషన్లో ఎంట్రీ అయ్యి
అక్కడ అంటే ప్లాట్ఫామ్ వైపు వెళ్ళేటప్పుడు కావచ్చు, మళ్ళీ రిటర్న్ అయ్యేటప్పుడు కూడా ఏదైతే కంజెషన్ ట్రాఫిక్ ఇబ్బందులు ఉంటాయో అది కూడా లేకుండా చేస్తాను. అంతేకాకుండా మనకి స్టేషన్లో అన్ని రకాల సదుపాయాలు వస్తున్నాయి. ఇంతకుముందు చెప్పినట్టే మనకి వైఫై సౌకర్యం వస్తుంది, హై స్పీడ్ వైఫై. దాంతోపాటే మనకి ఈ ప్లాట్ఫామ్స్ కూడా అంటే మంచి నీట్ అండ్ క్లీన్ ప్లాట్ఫామ్స్, ఈ రెస్టారెంట్స్ కూడా అన్నీ రాబోతున్నాయి. ఎయిర్ కాన్కోర్స్ అనేది ముఖ్యంగా మనకి అంటే ప్లాట్ఫామ్లో కంజెషన్ ఉండకుండా ఎయిర్ కాన్కోర్స్లో అంటే ఫస్ట్ ఫ్లోర్లో ఎయిర్ కాన్కోర్స్ ఏదైతే ఉందో అక్కడ దే కెన్ హ్యావ్ దేర్ గుడ్ టైం. అంటే రిక్రియేషన్ ఫెసిలిటీస్ కూడా డెవలప్ చేయబోతూ ఉన్నాము. కెఫెటేరియా ఉంటుంది, స్లీపింగ్ పార్ట్స్ రాబోతూ ఉన్నాయి ఎయిర్పోర్ట్ తరహాలో. అంతేకాకుండా మిగతా అంటే G+3 బిల్డింగ్లో కూడా అకామిడేషన్ రిలేటెడ్ అలాంటివి కూడా ఫెసిలిటీస్ రాబోతూ ఉన్నాయి. అంతేకాకుండా మనకి వెయిటింగ్ హాల్స్ వస్తూ ఉన్నాయి, ఏసీ లాంజెస్ వస్తూ ఉన్నాయి. సో అన్ని రకాలుగా ప్యాసింజర్స్కి ఏమాత్రం ఇబ్బంది కలగకుండా అన్ని రకాల ఎయిర్పోర్ట్ తరహాలో ఫెసిలిటీస్ రాబోతూ ఉన్నాయి. సో రైల్వేస్ పైన మోదీ గారు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించడానికి కారణం అదొక పొలిటికల్ స్ట్రాటజీ అని అంతా అనుకుంటూ ఉన్నారు. అలాంటి అపోహలు పోవాలంటే మీరేం చెప్తారు? ముఖ్యంగా డెవలప్మెంట్, ఎనీ కైండ్ ఆఫ్ డెవలప్మెంట్ ఎవరైనా కూడా అంటే గవర్నమెంట్స్ ఏ గవర్నమెంట్ అయినా కూడా తీసుకొస్తుందంటే దాన్ని ముఖ్యంగా మనం స్వాగతించాలి. ఇన్ని రోజులు అంటే మనకి 150 సంవత్సరాలకు పైగా బ్రిటిష్ టైంలో డెవలప్ అయిన రైల్వే వ్యవస్థ ఇది. మనకు అప్పటి నుంచి కూడా ఇప్పటికి కూడా ఇప్పుడు సికింద్రాబాద్ తీసుకోండి, కాచిగూడ, నాంపల్లి, ఇవి నిజాం టైంలో 100 ఏళ్ల క్రితం డెవలప్ చేసిన రైల్వే స్టేషన్స్. ఫెసిలిటీస్ కూడా ఏదో కొద్దిమేర డెవలప్ అయ్యాయి తప్ప ఇప్పుడున్న రిక్వైర్మెంట్కి సరిపడా లేవు. సో ఎవరైనా దాన్ని అంటే ఆ విషయాన్ని గమనించి ఒక భారీ ఎత్తున దాదాపు 1,00,000 కోట్ల పైగా బడ్జెట్ని కేటాయించి దాదాపు 1330 రైల్వే స్టేషన్స్ ఆల్ ఓవర్ ఇండియా డెవలప్ చేస్తున్నారు. ఇది శుభ పరిణామం. దీన్ని ఎవరు కూడా ఖండించాల్సిన అవసరం లేదు. మిగతా అంటే సస్పెక్ట్గా దీన్ని చూడాల్సిన అవసరం లేదు. డెవలప్మెంట్ ఈజ్ ఫర్ పీపుల్, నాట్ ఫర్ ఎనీ సింగిల్ ఇండివిజువల్. ముఖ్యంగా దీంట్లోని ఇంకో విషయాన్ని గుర్తు చేయాల్సింది ఏంటంటే మనకి దాదాపు ఒక 15-20 ఇయర్స్ బ్యాక్ రోడ్వేస్ చాలా డెవలప్ అయ్యాయి. గోల్డెన్ క్వాడ్రిలేటరల్ అని, గోల్డెన్ డయాగ్నల్ అని, అప్పుడే మనకు 4 లేన్ 6 లేన్ రోడ్వేస్ మొట్టమొదటిసారిగా అందుబాటులోకి వచ్చాయి. సో ఈ అప్పుడు అంతకుముందు సింగిల్ లేన్ లేదా 2 లేన్ రోడ్వేస్ ఉండేవి. చాలా అంటే ప్రయాణాలకు ఇబ్బందికరంగా ఉండేది. ఈ ట్రక్స్ కానీ లాంగ్ డిస్టెన్స్ ప్రయాణం చేసే గూడ్స్ మూమెంట్ ఏదైతే ఉంటుందో దానికి ఎంతో ఇబ్బందికరంగా ఉండేది. సో అన్ని డెవలప్ నేషన్స్లో కూడా ఈ ఇంపార్టెంట్ లాజిస్టిక్స్ కావచ్చు, కనెక్టివిటీ కావచ్చు డెవలప్ అయ్యాయి. అవి డెవలప్ అయిన తర్వాత ఆ కంట్రీస్ కూడా చాలా స్పీడ్గా ఎకనామిక్ యాక్టివిటీ ముందుకు వెళ్ళింది. సో దాదాపు 15-20 సంవత్సరాల క్రితం ఏదైతే రోడ్వేస్లో ఒక మ్యాజిక్ జరిగిందో అంటే డెవలప్మెంట్ జరిగిందో అది ఇవాల్టి రోజు రైల్వే పైన జరుగుతుంది. ఇది ఒక వెల్కమ్ సైన్ లాగానే చూడాలి. ముఖ్యంగా ఓన్లీ మనకి రైల్వే స్టేషన్సే కాదు, అంటే మనకు కనిపించేది రైల్వే స్టేషన్స్, ప్రజలకు అందుబాటులో ఉండేది రైల్వే స్టేషన్సే కాకుండా మీ కంటికి కనిపించకుండా కూడా ఎంతో ఇన్వెస్ట్మెంటు అంటే రైల్వేలో పెట్టుబడులు పెడతా ఉన్నారు, ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంది గవర్నమెంట్ 1,00,000 కోట్లకు పైగా. ముఖ్యంగా మనకు సింగిల్ లైన్ ఉన్నదాన్ని డబుల్ లైన్ చేయడము, ట్రిపుల్ లైన్ చేయడము, క్వాడ్రూప్లింగ్ చేయడము, అలాగే ఇంపార్టెంట్ జంక్షన్ స్టేషన్స్లో అదనపు లైన్స్ వేయడము, బైపాస్ లైన్స్ వేయడము, రైల్ ఓవర్ రైల్స్ వేయడము, అలాగే అడ్వాన్స్ టెక్నాలజీస్ కావచ్చు, ఆటోమేటిక్ సిగ్నలింగ్ వ్యవస్థ కావచ్చు, ఇంటర్మీడియట్ బ్లాక్ సిగ్నలింగ్ వ్యవస్థ కావచ్చు, ఇలా అన్ని విభాగాల్లో కోచెస్లో కూడా తీసుకోండి. మీకు వందే భారత్ ట్రైన్స్ వచ్చాయి, నమో భారత్ ట్రైన్స్ వచ్చాయి, అలాగే వందే భారత్ స్లీపర్స్ రాబోతూ ఉన్నాయి. సో ఒక్క ఏరియా అని కాదు, రైల్వేకి సంబంధించి అన్నిగా కాంప్రిహెన్సివ్గా ఒక డెవలప్మెంట్ జరగబోతూ ఉంది. ఇవి ఏదైతే రైల్వే స్టేషన్స్ ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయో వాటిని చూసే మనం డెవలప్మెంట్ అనుకోవడానికి వీల్లేదు. అంతకు మించి కూడా డెవలప్మెంట్ ప్రక్రియ ముందుకు సాగుతూ ఉంది. రాబోయే 4-5 సంవత్సరాల కాలంలో ఈ వర్క్స్ అన్ని మేజర్ వర్క్స్ అన్ని కంప్లీట్ అయితే అప్పుడు మనకి ట్రైన్స్లో కూడా అంటే వెయిట్ లిస్ట్ కావచ్చు, లేకపోతే ఏదైనా పంక్చువాలిటీ ఇష్యూస్ కావచ్చు, ఇలాంటివి ఉండవు. అంతేకాకుండా ప్రజలకు డిమాండ్ మేర టికెట్ లభించడము, ప్రజలకు డిమాండ్ మేర అంటే ట్రైన్ ఆ రూట్లో వేయబోవడము, ఇవన్నీ కూడా జరగబోతూ ఉన్నాయి. ఇది ఒక మంచి శుభపరిణామంలాగానే మనం గమనించాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.